జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా విజయన్ల ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం 5:30 నుండి 8 వరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విఘ్నేశ్వర కాలనీలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ ను పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో పొదలకూరు ఎస్ఐ శివ రాకేష్ మరియు 20 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఆపరేషన్ సందర్భంగా సుమారు 150 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేదా నేరాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. వాహనాల తనిఖీలలో సరైన ఆధారపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటోను గుర్తించి స్వాధీనం చేసుకుని తదుపరి పరిశీలన నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఎవడన్నా అనుమానాస్పదంగా తిరుగుతున్నా ఇదేదో కొంచెం అనుమానంగా ఉందో మీకు కనిపిస్తే చాలు 24 గంటలు ఏ టైం అయినా సరే మీకు అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇంటికి అని చెప్పేసి వచ్చి ఇంట్లో ఉండటం కానీ అంటే ఇష్టం కాదు. మీరు చూస్తూ ఉంటారు కదా, కొత్తగా ఎవరైనా అద్దెకి తిరగటం కానీ అనుమానంగా తిరగటం కానీ ఇలాంటి ఏం లేదు కదా. అంటే చెప్తారు మాకు ఎట్లా చెప్తారు? 112 కాల్ తెలుసు కదా. అనుకుంటే 100 అంటారు కదా, అది కాదు 112 ఫోన్ చేస్తే మేము వచ్చాం. ఎవరైనా అనుమానం అట్లా ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేయాలి. 112 ఫోన్ చేస్తే చాలా మేము వచ్చాం. కూల్ డ్రింక్స్ లేదు, చెప్పని ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటి వ్యవహారాలు కానీ ఏదైనా దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్గా మొత్తం సీజ్ చేసేది చెప్తున్నా. అర్థమవుతుందా? చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు షాప్ చూసుకునేది? ఎవరుంటారు? ఎక్కువ మంది కుర్రోళ్ళు కూర్చోవటం, వచ్చేపోయేవాళ్ళని ఇబ్బంది పెట్టడం, కంప్లైంట్స్ పరిస్థితులు ఏమి లేకుండా గొడవ చూసుకోవాలి. ఎందుకు షాప్ ఇది కానీ ఇది చేస్తే మళ్ళీ ప్రతి ఇంపాక్ట్ పడుతుంది. అర్థమైందా? సో అలాంటి యాక్టివిటీస్ ఈ షాప్ దగ్గర లేకుండా చూసుకోవాలి. అంతేనా? ఉన్నారా? చెప్పు. తెలిసిపోతే ఖచ్చితంగా జైలు పంపించేస్తాం. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే మా నోటీస్ తీసుకోండి. అర్థమైందా? తాగినట్టు మిషన్ చూసావా? ఊతే ఎంత తాగాలి చెప్పేస్తారు. ఎంజాయ్ చేస్తున్నాడు అని పక్కకి. అర్థమైందా? ఎక్కడ ఉన్నాయి ఎట్లంటే ఇంకా లేదు సార్ ఇక్కడ. రండి సార్ ఇట్లా ఉంది, ఇక్కడ తాగుతారు సార్, చెట్ల కింద తాగుతారు, తాగిట్లు తెచ్చుకునేది అదే తీసుకుంటుంది, అక్కడే ఇది చేస్తారు. చెప్పాను చాలా డిస్టర్బెన్స్గా ఉంది. 7-8 సార్ 12 దాకా ఉంటారు ఇక్కడే. నేను ఇంట్లో పని చేపిస్తాను కదా, అక్కడ చూస్తూ ఉంటాను. 5,000 రూపాయల వైరు కూడా తీసేశారు సార్. నేను వచ్చి అరిసాను కూడా, వాళ్ళని నాకు తెలుసు. నేను ఫోటోలు కూడా తీసేది. ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోమంటారు. ఇక్కడ నా మోసలకాలు 10 మంది 15 మంది ఇక్కడే ఉంటారు సార్. అక్కడే తాగుతారు, ఆ షాప్ దగ్గర తాగుతారు, ఉంటారు సార్. ఇది కంప్లైంట్. నాకు సమస్య ఇది. రేపు నా షాప్ పెట్టుకున్నా నాకు చాలా ఇబ్బంది. నాకు ఆడపిల్ల అవుతుంది. ఇక్కడ ఆడపిల్లకాలు చాలా ఇది చేస్తారు సార్. ఇక్కడ మళ్ళా అర్థం అయిపోతారు. మామూలే ఇక్కడ దొంగలు ఎక్కువ. ఇక్కడ మెయిన్ అది ఇక్కడ చెప్పలేదు కానీ ఇక్కడ దొంగలు ఎక్కువ, తాగుడు ఎక్కువ. ఇక్కడ నుంచి తీసుకోబోయేది లింగంపల్లి ఆ ఏరియాలో 12 దాకా ఉంటారు. ఎవరు చెప్పుకుంటారు చెప్పు అంటారు. వాళ్ళ పిల్లకాయలు కూడా నాకు తెలుసు. ఫోటోలు ఉన్నాయి, ఈ ఫోటోలు చూస్తే లేవు సార్. అయితే పిల్లకాయలు నేను చూపించగలను. అది ఈ ఏరియాలో ఒకటే సార్ సమస్య. ఏం లేదు, మేము వస్తాం. ఇబ్బంది లేదు. మీరు చెప్పారు కదా 7:30 తర్వాత 12 గంటలు అన్నారు. ఏదో టైంలో సమయం వస్తాం. ఒక విషయం, మా ఎస్ఐ నెంబర్ సిఐ నెంబర్ తీసుకోవాలి, మాకు పంపించండి. ఆటోమేటిక్ మేము రావటం ఎవరో ఒకరు సైరన్ కొట్ట ఇవన్నీ ఉండవు. దొంగలు కొట్టడం సైరన్ లేదు, అక్కడ పెట్టేసి వచ్చాం.
ఇక్కడ భయం లేదు సార్ ఎవరికి. నెంబర్ వేసుకోమ్మా 9440 722 మీ వాయిస్ 007 ఎస్ఐ గారి నెంబర్. గౌరవ ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఎస్పీ మేడము అట్లాగే మా రూరల్ డిఎస్పీ సారు మా సిఐ సారు పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ మనకి ఈరోజు పొదలకూరు టౌన్లో ఎంఆర్ఓ కాలనీలో పెట్టడం జరిగింది. ఈ ఎంఆర్ఓ కాలనీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, సుమారుగా 3000 నుంచి 4000 మంది పబ్లిక్ ఈ తక్కువ ఏరియాలో నివసిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ మా దృష్టికి రావడంలో భాగంగా ఈ ఏరియా అయితే మనకి పబ్లిక్లో ఎక్కువ రీచ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా పొదలకూరు సర్కిల్లో పనిచేసే సిబ్బంది అట్లాగనే ఆఫీసర్స్ అటెండ్ అయ్యారు. దీనిలో ఈరోజు సుమారుగా ఒక 30 పైచీలకు వెహికల్స్ సర్చ్ చేయడం, డాక్యుమెంట్స్ లేనివి వెరిఫై చేయడం జరిగింది. అట్లాగే ఒక 3 వీలర్ ఒకటి. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రాంతాలు, మనం నివసించే ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి, గంజాయి రహిత సొసైటీ మనం కావాలని చెప్పి స్పెషల్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈగల్ కార్యక్రమం అయితేనేమి ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగిన తర్వాత పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటితో పాటుగా కొన్ని పోలీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమేమి సబ్జెక్ట్స్ అంటే మాకు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం రోడ్ సేఫ్టీలో భాగంగా మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ హయ్యెస్ట్ ప్రయారిటీగా తీసుకున్నారు మేడము. ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా మనం నివారించగలిగితే చాలా మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పింది. సో ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే హెల్మెట్ ధరించడం ఒకటి, తాగి వాహనం నడపకుండా ఉండే ఒకటి, అట్లాగే సరైన పత్రాలు మెయింటైన్ చేయడం, వీటికి సంబంధించి రోడ్ సేఫ్టీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిలో అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. మనకి పొదలకూరు అనేది ఒక జంక్షన్ పాయింట్ లాగా అనమాట. చుట్టుపక్కల మండలాలన్నిటితో 8 పోలీస్ స్టేషన్ల పరిధి షేర్ చేసుకుంటూ ఉన్నాయి పొదలకూరులో. ఈ నైట్ టైం ఎవరైనా అన్నెసరీ మూవ్మెంట్ చేస్తే వాళ్ళ మీద ప్రాపర్ స్ట్రిక్ట్ విజిలెన్స్, అట్లాగనే వాళ్ళ గురించి ఏదైనా యాక్టివిటీస్, అడ్వర్స్ యాక్టివిటీస్ కానీ ఉంటే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నైట్ 10 తర్వాత అన్నెసరీగా ఎవరు మూవ్మెంట్ చేసినా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య ఇక్కడ సినిమా థియేటర్ ఉండింది మనకి. థియేటర్ సినిమా వదిలేసిన తర్వాత దానికి సంబంధించిన టికెట్ లేకపోయినా సినిమాకి వెళ్ళొస్తున్నామని చెప్పనంటే అది యాక్సెప్ట్ చేయడం జరగదు. సో ఇలాంటివన్నీ మీరు నెల్లూరు నుంచి వస్తూ ఉన్నా, టౌన్లో తిరుగుతూ ఉన్నా, ఏదైనా పని మీద వస్తున్నా మీరు చెప్పే కాజు రీజనబుల్గా ఉండాలి. సో నైట్ టైం మీ అన్నెసరీ మూవ్మెంట్స్ రెస్ట్రిక్ట్ చేయండి. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ చిల్లర దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు సివిలియన్, ఎవరు ఆ తరహా యాక్టివిటీ చేసే మనిషి అనేది డిఫరెన్షియేట్ చేసుకోవడం కష్టం. కాబట్టి అన్నెసరీ మూవ్మెంట్ ఎవరు చేయొద్దు, వ్యాలిడ్ రీజన్ ఉంటే తప్ప. అట్లాగనే ప్రాపర్టీ అఫెన్స్లు అయిపోయిన తర్వాత ఉమెన్ సేఫ్టీ అనేది హైయెస్ట్ ప్రయారిటీగా ఉండింది మనకి. మేడము వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం, రౌడీ తరహా యాక్టివిటీస్ మీద ఎలాగైతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే వాళ్ళ మీద ముక్కుపాదం మోపి జిల్లాలో 33 పీడీ యాక్ట్లు పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదు. అలా పెట్టారు కాబట్టి ఈరోజు రౌడీజం ఈ మాదిరి కంట్రోల్లో ఉండింది. సో అలాగనే ఉమెన్ సేఫ్టీ అనేది కూడా హైయెస్ట్ ప్రయారిటీగా చెప్పున్నారు. ఉమెన్ సేఫ్టీలో భాగంగా మనకి ఎక్కడైతే ఓపెన్ డ్రింకింగ్, తాగేసి ఆడవాళ్ళని టీచ్ చేయడం, మాకు పొదలకూరులో కాలేజెస్, స్కూల్స్, అట్లాగే డిగ్రీ కాలేజ్, చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. రీసెంట్గా కొన్ని కాలేజ్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి శక్తి యాప్ గురించి కలిగిన అవగాహన కలిగించడం జరిగింది. అట్లాగే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి సబ్ డివిజనల్ శక్తి టీం అటెండ్ అయింది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ నెసెసిటీ అనేది నెసెసరీ ఎప్పుడు అనిపించినా కూడా మేము అందుబాటులో ఉండేదానికి, అట్లాగనే మార్నింగ్ అండ్ ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే బస్సెస్ ఎక్కడం దిగడం జరుగుతుందో అక్కడ మా వాళ్ళని, సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అట్లాగే మా సార్ వాళ్ళతో డిస్కస్ చేసి నైట్ టైం గస్తీ కూడా పెంచడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా ప్రజల నుంచి కానీ మీడియా మిత్రుల నుంచి కానీ మేము కోరుకునేది ఏంటంటే మీ సహకారం లేనిది మేము ఎఫెక్టివ్గా ఉద్యోగం చేయడం అనేది కొంచెం కష్టతరమైన వ్యవహారం. సో ఎటువంటి యాక్టివిటీస్ మీ నోటీస్కి వచ్చినా కూడా డెఫినెట్గా
సార్ 9440700006 సిఐ సార్ది, అట్లాగే 9440700007 పొదలకూరు ఎస్ఐగా నాది. ఏ చిన్న విషయం మీకు యాక్టివిటీస్ మీ నోటీస్కి వచ్చినా కూడా మాకు తెలియపరిస్తే మేము ఇమీడియట్గా అక్కడికి వచ్చేసి అవి రిజాల్వ్ చేసేదానికి, ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఉండేదానికి మా వంతు కృషి 100% చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు, మీడియా మిత్రులైతేనేమి, నాయకులైతేనేమి, పబ్లిక్ అయితేనేమి, ప్రతి ఒక్కరు మీరు మాకు సహాయ సహకారాలు అందించి ప్రాపర్ పోలీసింగ్, ప్రశాంతమైన పొదలకూరును చూసేలాగా ప్రతి ఒక్కరు తోడ్పడాలని చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.